అయితే సరికొత్త వంటకంతో ఎందుకే రమణ మసాలా మీ ముందుకు వచ్చిందండి ఈరోజు. ఎందుకు ఇవన్నీ పెట్టారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అన్నీ చేసి చూపిస్తాను చూడు. ఓకే. మా అత్తయ్య సేమియా ఆమ్లెట్ చేస్తుందంట. ఇప్పుడు వాటికి కావాల్సిన ఐటమ్స్ ఇవి: ఎగ్స్, సేమియా, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్. సేమియా బాయిల్ అయ్యేలాగా మా కోడలు వెజిటేబుల్ అన్నీ కట్ చేస్తుంది. ఇప్పుడైతే నేను ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను. మా అత్తయ్య అయితే చేస్తామంది, కట్ చేయమంది. ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు టమాటా తీసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. టమాటా కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అంతా మనం అన్నీ ఒకసారి కలుపుకుందామండి. వెజిటేబుల్ అన్నీ వేసాం కదా. ఈ సేమియాతో మనం పాయసం చేసుకోవచ్చు అండి, ఉప్మా చేసుకోవచ్చు. నేను వెరైటీగా ఈ సేమియాతో నేను ఆమ్లెట్ వేస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రోజు ఇడ్లీ, పూరి, దోశ అన్నీ తిని మనం బోరు కొట్టినప్పుడు మనం ఇలా వేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందామండి. కాస్త మసాలా పొడి అండి. కారం వేసుకుందామండి. మనం రుచి సరిపడి ఉప్పు వేసుకుందామండి. సో తీసుకుందాం. నేనైతే ఇన్ని ఎగ్స్ తీసుకున్నానండి. మీరు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకున్నానండి. ఇదంతా మనము బాగా మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకుందామండి. ఇదంతా మనము బాగా మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసేటట్టు. ఇదంతా కలుపుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాం. కళాయి కాలిందండి. పసుపు ఆయిల్ పోసుకున్నామండి. కళాయి కాలింది. మనం ఆయిల్లో ఆమ్లెట్ వేసుకున్నాము. కలిపి పెట్టుకున్నాం కదా, అలా ఆమ్లెట్ వేసుకున్నాము. స్టవ్ మంటలో పెట్టుకోవాలండి. అయిలో పెట్టుకుంటే బాగుంటుంది. స్టవ్ మంటలో పెట్టుకుంటే బాగా కుకింగ్ అవుతుంది. ఇప్పుడు తిప్పుకోవడం అయిపోయింది కదండి. 5 నిమిషాలు కూడా మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసుకొని అటు నుంచి తిప్పుకోవాలండి. వేడిగా సేమియా ఆమ్లెట్ రెడీ అండి. వచ్చిందా మీకు?
ఇది కట్ చేసి మీకు చూపిస్తాను. ఎలా వచ్చిందో చూడండి, కట్ చేశాను. సేమియా ఆమ్లెట్ మీరు చేసుకొని తినండి ఇంట్లో, చాలా బాగుంటుంది. మా మనవడు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాడు, చూడండి. టేస్ట్ ఉండన్నా ఎలా ఉందో? బాగుంది. అందుకే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.